ఊహా నగరాలకు మెట్రో రైలు వేయడమేంటని ప్రశ్నించారు ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. కాగితాలకే పరిమితమైన ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలు అవసరమా అని ప్రశ్నించారు. నగరంలో అన్ని వైపులకు మెట్రో విస్తరించాలని కేసీఆర్ ప్రతిపాదనలు సిద్ధం చేస్తే వాటిని రేవంత్ రద్దు చేశాడని మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ ఇన్సైడ్ ట్రేడింగ్ కోసమే రేవంత్ ఈ డ్రామాలన్నీ చేస్తున్నాడంటున్న ఎమ్మెల్యే వివేకానంద గౌడ్తో మా ప్రతినిధి లివిల్ ఫేస్ టు ఫేస్. జారీ చేసిన నేపథ్యంలో మనతో మాట్లాడడానికి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ విప్ వివేకానంద గౌడ్ సార్, చెప్పండి, వాళ్ళ మెట్రో రైలు మీరు అనేక సార్లు డిమాండ్ ఉన్నది పెట్టాలని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇచ్చారు. కానీ వాళ్ళ మరోసారి ఫ్యూచర్ సిటీ వైపు పెట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్న మాట ఎట్లా చూడొచ్చు? ఇది మేము పదే పదే చెప్తా ఉన్నాము. మీరు మీ ఊహానగరానికి కేవలం కాగితాలకే పరిమితమైన నగరానికి మీరు మెట్రో ట్రైన్లు తీసుకుపోవడం సమంజసం కాదు. గతంలోనే కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పుడున్నటువంటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు అప్పుడే కన్సల్టెన్సీని అపాయింట్ చేసి మరి నగరంలో అన్ని వైపులా కూడా మెట్రో విస్తరించాలని చెప్పేసి అన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసి రెడీగబెట్టేటువంటి సందర్భంలో వారు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఈ యొక్క ప్రతిపాదనలన్నింటినీ కూడా మరి క్యాన్సిల్ చేయడమే కాకుండా స్టార్ట్ అయిన పనులను కూడా మనకి ఇక్కడ హైదరాబాద్ నగరంలో ప్రధాన కూడిలైనటువంటి మనకి మెట్రో ఎయిర్పోర్ట్కి మనకి ఏదైతే ఐటీ హబ్గా ఉన్నటువంటి గచ్చిబౌలి కానివ్వండి, రాయదుర్గం నుండి తీసుకెళ్లే మెట్రో లైన్ని కూడా వారు క్యాన్సిల్ చేసినారు. క్యాన్సిల్ చేయడమే కాకుండా ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి 40 కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి ఫ్యూచర్ సిటీ అని చెప్తా ఉన్నారు. అసలు అది కేవలము అది గాలిలో అసలు ఎక్కడ వాసవ రూపం దాల్చలేదు, అక్కడ మట్టి పోయలేదు, ఏం లేదు. అక్కడికి జనాలు లేని కాడికి మెట్రో లైన్ తీసుకుపోతున్నాడం మాత్రం సమంజసం కాదు. అది శాస్త్రీయంగా కూడా కరెక్ట్ తప్పవుతుంది. ఇక్కడ జనాలందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఉత్తర నగరం వైపు, నార్త్ సిటీ వైపు జనాలు విపరీతంగా పెరిగిపోయి మరి సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వైపు కానివ్వండి, సికింద్రాబాద్ నుంచి షామీర్పేట వైపు గతంలో ప్రతిపాదనలు ఉండే క్యాన్సిల్ చేసి మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా మళ్ళీ డిమాండ్ వస్తే, ప్రజల నుంచి తిరుగుబాటు వస్తే వారు ఇస్తామని హామీ ఇవ్వడం కన్సల్టెన్సీ అపాయింట్ చేశారు. కానీ ఇక్కడ పనుల గురించి ఆలోచన చేయకుండా, ఇక్కడ దీనిపైన పరిశీలన చేయకుండా, ఇక్కడ పరిగెత్తించడం అంటే ఇక్కడ పని చేయించడంలో ప్రోత్సహించడం కాకుండా వారికి చాలా అవసరం ఉంటుంది. ఇక్కడ మెట్రో ట్రైన్ విస్తరించడం అంటే విస్తరణ పని చేయాలంటే ఏ రోజుకి ఆ రోజు దీనిపైన పరిశీలన చేయాలి, ఫాలోఅప్ చేయాలి, రివ్యూలు చేయాలి. ఇవన్నీ గాలికి వదిలేసి ఎవరు లేని కాడికి కేవలం మరి రియల్ ఎస్టేట్ దందా చేసుకోవడానికి, ఇన్సైడ్ ట్రేడింగ్ చేసుకోవడానికి, భూదందాలు చేసుకోవడానికి ప్రతిసారి కూడా ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి మరి ప్రజలు మభ్యపెడుతూ ఉన్నారు. ఉన్న నగరాన్ని విస్మరిస్తున్నారు, పట్టించుకుంటలేరు. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎప్పుడుగా ఫ్యూచర్ సిటీ అని మాట్లాడి ఉన్న సిటీని పూర్తిగా మరి విస్మరించడమే కాకుండా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా కుంటుపడేలాగా మరి ముఖ్యమంత్రి చర్యలు కనపడతా ఉన్నాయి. పదే ఫ్యూచర్ సిటీ పేరు తీయడం, ఫ్యూచర్ సిటీకి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుపోతున్నట్టు చెప్పడం వెనుక మతలబ్ ఏమనుకుంటారు? అసలు స్పష్టంగా చెప్తా ఉన్నా కదా, భూదందాలే, కేవలం రియల్ ఎస్టేట్ ఇన్సైడ్ ల్యాండ్ ట్రేడింగ్ గురించే ఫ్యూచర్ సిటీ అనే నామకరణం చేసి వాళ్ళు ₹1 పెట్టింది లేదు, పని చేసింది లేదు. కేసీఆర్ గారు ఎంతో కష్టపడి మరి అక్కడ 17,000 ఎకరాలని స్థలాన్ని సమీకరించి మరి ఫార్మాసిటీ, వరల్డ్ క్లాస్ ఫార్మాసిటీ, ప్రపంచంలో ప్రపంచంలో ఏ నగరంతో, చైనాతో కూడా పోటీ పడే విధంగా మనకు ఫార్మాసిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి మనం ప్రయత్నం చేస్తే మరి దాన్ని కాదని దాన్ని తుంగలో తొక్కి మళ్ళీ ఈ యొక్క భూదందాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ₹1 పెట్టింది లేదు, ఏం లేదు. ఆ స్థలానికే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని పేరు పెట్టి 4 భాగాలు డివైడ్ చేసి స్థలాలను ఏ రకంగా అమ్మాలా, ఏ రకంగా ట్రేడింగ్ చేసుకోవాలా, ఏ రకంగా లబ్ధి పొందాలని ఒక ధోరణితోనే ముందు పోతున్నాడు తప్ప దాంట్లో ఎలాంటి శాస్త్రీయత లేదు, ఎలాంటి శాంక్టిటీ లేదు. వారికి కూడా వాస్తవ దృక్పథం, వారికి నిజంగా కూడా ప్రజలకు ఏమైనా చేయాలని లేదు. ఆ నగరంతో ఎవరు లాభపడేది కూడా ఏం లేదు. కాబట్టి చూస్తూనే 2 సంవత్సరాలు దగ్గర వచ్చింది. ఇంకా 2-3 సంవత్సరాలు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేయలేరు. కానీ ఏ రకంగా డబ్బు కూడా పెట్టుకుందామనే దానిపైనే వారి దృష్టి మొత్తం ఉంది. కాబట్టి దీన్ని బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంది. తప్పకుండా అనేక మరి వేదికల ద్వారా మరి ప్రజలను చైతన్యపరిచి తప్పకుండా ప్రభుత్వం పైన పోరాటం చేస్తాం. అయితే ఇవాళ ఏదైతే జేబీఎస్ నుంచి అక్కింపేట వరకు ఎలివేటెడ్ కారిడార్ సంబంధించి అనుమతులు సంవత్సరం అయినా ఇప్పటి వరకు దానిపై సమీక్ష లేదు. కానీ ఫ్యూచర్ సిటీ పైన పదే సమీక్షలు చేయడం, దానివైపే మొగ్గు చూపడం వెనుక అసలు కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అంటారా, లేదంటే రేవంత్ రెడ్డి సొంత ఎజెండా? ఇది కూడా మేము అసెంబ్లీ వేదిక కూడా మేము స్పష్టంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించినాం. సికింద్రాబాద్ నుంచి, ప్యాట్నీ నుంచి మరి అక్కడ షామీర్పేట వరకు, ప్యారడైజ్ నుంచి కూడా అక్కడ మేడ్చల్ వరకు ఎలివేటెడ్ కారిడార్స్ కూడా మంజూరైనాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి నాయకత్వంలో ఈ యొక్క డిఫెన్స్ భూములు మరి మార్చాలా, మాకు క్లియరెన్స్ ఇవ్వాలని చెప్పి అనేక రకాలుగా పోరాటం చేస్తే ప్రయత్నం చేస్తే మొన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్లియరెన్స్ వచ్చింది. వారు ఇనాగ్రేషన్స్ కూడా శంకుస్థాపన కూడా చేసినారు.
అసలు దానిపైన ఎవరు ఫాలోఅప్ లేదు, పరిశీలన లేదు, ఏం లేదు. ఎక్కడ పనులు అక్కడ పనులు ప్రారంభమే కాలేదు, స్థల సమీకరణే కాలేదు. దీన్ని వదిలిపెట్టేసి ఎక్కడ ఎవరు లేని దాని గురించి పోయి ప్రయత్నం చేస్తున్నాడు, పాకలాడుతున్నాడు. దీన్ని మేము ప్రజలందరూ కూడా వివరిస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా దీనిపైన అవగాహన పెంచుకుంటా ఉన్నారు. తప్పకుండా దీనిపైన పెద్ద ఎత్తున ఉద్యమాలు రాబోయే రోజుల్లో పోరాటాలు తప్పవు. వాళ్ళ ఏదేమైతే ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి ఊహాగానాలకు సిటీ తప్ప ఇంకోటి కాదు. ఫ్యూచర్ సిటీ వెనుక ఉన్న మతలబేందో ఆయన రియల్ ఎస్టేట్కి సంబంధించి కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించే తప్ప ఇంకోటి లేదని కూడా మరొకసారి స్పష్టం చేశారు. అంతేకాకుండా వాళ్ళ ఏదైతే ఈ మెట్రో కారిడార్కి సంబంధించి కావచ్చు, ఇదైతే ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించి రానున్న రోజుల్లో మరొక ఉద్యమం చేయాల్సి వస్తుందని చెప్పేసి కూడా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ చెప్తున్న పరిస్థితి ఉంటుంది. కెమెరా పర్సన్ తిరుపతితో లివిల్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్.